టమాటా పప్పు. పప్పు ఎప్పుడు ఒకేలా చేసే వాళ్ళకి బోరే, తినే వాళ్ళకి బోరే. ఎప్పుడు ఒకేలా కాకుండా ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి. రైస్, చపాతీ, రోటీ, రాగి ముద్ద ఇలా ఎందులోకైనా సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఏ పప్పులో అయినా సరే పోపులో వేసే ఎండుమిర్చితో తినే ఈ ఒక్క ముద్ద, అమ్మ చేతి ముద్ద ఎంత రుచిగా ఉంటుందో అంత టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. కట్ చేసి పోపులో వేసిన ఈ ఎండుమిర్చి లోపల గింజలు అనేవి ఆయిల్తో బాగా వేగి ఈ ఒక్క ముద్ద మాత్రమే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. సరే అయితే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా. ముందుగా పప్పు కుక్కర్ తీసుకోవాలి. అందులోకి ఇవాళ అయితే ఒక చిన్న టీ కప్పుతో పప్పు అయితే చూసేద్దాం. తీసుకున్న పప్పును 1-2 సార్లు శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 2 పెద్ద సైజు టమోటాలను ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ వేసుకునేవని నేను తీసుకున్న పప్పుకైతే పర్ఫెక్ట్గా సరిపోయాయి. పప్పు ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి ఇక్కడ వేసుకునేవన్నీ ఎక్కువ తక్కువలు వేసుకోవాల్సి ఉంటుంది. టమోటాతో పాటు సగం ఉల్లిపాయను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోవాలను. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర ఇది ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొంచెం చింతపండు వేసుకోవాలి. ఆల్రెడీ టమోటాలు వేసాం కాబట్టి చింతపండు చూసుకొని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా ధనియా పొడి, ఇది కూడా ఆప్షన్ మాత్రమే. ఫైనల్గా ఇందులోకి ఒక మిక్సీ జార్ తీసుకొని రుచికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి. పప్పు ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి ఇందులో వేసిన టమోటాలు, చింతపండు ఆ పులుపును బ్యాలెన్స్ చేసేంత తినగలిగే కారాన్ని బట్టి ఇక్కడ పచ్చిమిర్చి వేసుకోవాలి. కారం తక్కువైనా పర్వాలేదు, తర్వాత అయినా వేసుకోవచ్చు, ఎక్కువ మాత్రం వేసుకోవద్దు. ఆ తర్వాత ఒక 7-8 దాకా తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు, ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసి వీటిని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నీళ్లు పోయకుండానే గ్రైండ్ చేసుకోవాలి, మరీ మెత్తగా కాకుండా. చూడండి, ఈ విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటేనే పప్పు టేస్ట్ అనేది బాగుంటుంది. ఆ తర్వాత ఈ గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని తీసుకెళ్ళి ఇందాక రెడీగా పెట్టుకున్న పప్పు కుక్కర్లోకి వేసుకోవాలి. ఫైనల్గా పప్పుకు సరిపడా నీళ్ళైతే వేసుకోవాలి. నేనైతే 1 కప్పు కందిపప్పుకు గాను 3.5 కప్పు నీళ్ళైతే వేసుకున్నాను. ఫైనల్గా పప్పు అనేది పలుచగా ఉండాలా లేదా కొంచెం తిక్కుగా ఉండాలా అనే దాన్ని బట్టి ఇక్కడ కావాల్సినన్ని నీళ్ళు అయితే వేసుకోవచ్చు. నేను తీసుకున్న 1 కప్పుకు 3.5 కప్పు నీళ్ళు అనేది పప్పు అనేది మరీ గట్టిగా ఉండదు, అలాగని మరీ పలుచగాను లేకుండా మీడియంగా ఉంటుంది. ఫైనల్గా ఇందులోకి 1 స్పూన్ ఆయిల్ కూడా వేశాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పప్పు అనేది ఎప్పుడు ఉడికించినా మరీ మెత్తని పేస్ట్లా అయితే ఉడికించకూడదు, ఆ టేస్ట్ అయితే అంత బాగుండదు. దాన్ని బట్టి ఇక్కడ విజిల్స్ రానివ్వాలి. విజిల్స్ వచ్చిన వెంటనే ఓపెన్ చేయకుండా ఒక 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్కి అయితే చూడండి పప్పు అనేది మరీ మెత్తని పేస్ట్లా కాకుండా బాగా ఉడికింది. ఆ తర్వాత వీటిని పప్పు గుత్తితో అయితే మెదిపేసుకోవాలి. ఆల్మోస్ట్ పప్పు అనేది బాగా ఉడికిపోయింది కాబట్టి ఇందులో వేసిన మిగిలిన వెజిటేబుల్స్ ఏ ఉన్నాయో టమోటా, ఉల్లిపాయ, కొత్తిమీర కానీ వీటిని మెత్తగా మెదుపుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మెదుపుకున్న తర్వాత పప్పు అనేది కొంచెం చిక్కగా ఉంది అనిపిస్తే తగినన్ని కొంచెం నీళ్ళు వేసుకోవచ్చు. ఫైనల్గా రుచికి సరిపడా సాల్ట్ కానీ లేదా రాళ్ళ ఉప్పు కానీ వేసుకోవాలి. ఎప్పుడు పప్పు ఉడికించినా పప్పు ఈ విధంగా ఉడికిన తర్వాత మాత్రమే సాల్ట్ వేసుకోవాలి. కుక్కర్లోనే సాల్ట్ వేసామంటే పప్పు అనేది తొందరగా ఉడకదు. ఈ స్టేజ్లో ఉప్పు, కారం సరి చూసుకోవాలి. అంతా ఓకే అనుకున్నాక మరింత రుచిని తీసుకొచ్చే పోపు అయితే పెట్టేద్దాం. దానికోసం కడాయి హీట్ అయిన తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలి. వేసిన ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు మొత్తం చిట్పట్లాడి జీలకర్ర వేగి మంచి స్మెల్ వచ్చాక ఇందులోకి ఎండుమిర్చిని ఈ విధంగా తుంచి వేసుకోవాలి. ఇందాక మెదుపుకున్న పప్పులో ఒకవేళ కారం తక్కువ ఉంది అనిపిస్తే కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని ఇక్కడ తుంచి వేసుకోవచ్చు. ఫైనల్గా సగం ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. ఫ్రెష్గా 4 కరివేపాకు రెమ్మలు కూడా వేశాక ఈ ఉల్లిపాయల్ని మీడియం ఫ్లేమ్లో ఎర్రగా వేగేదాకా వేయించుకోవాలి. ఈ పప్పు రుచి మొత్తం ఉల్లిపాయలను ఈ విధంగా ఎర్రగా వేయించుకోవడంలోనే ఉంటుంది. ఈ పప్పే కాదు, ఏ పప్పులో అయినా సరే పోపులోని ఉల్లిపాయలని ఎర్రగా వేయించుకుంటేనే ఆ టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత ఇందాక మెదుపుకున్న పప్పు అయితే వేసుకోవాలి. ఈ స్టేజ్లో కూడా పప్పు అనేది కొంచెం చిక్కగా ఉంది అనిపిస్తే కొంచెం నీళ్ళైనా వేసుకోవచ్చు. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి ఉప్పు, కారం సరి చూసుకోవాలి. ఒకవేళ కారం తక్కువ ఉన్నా ఇక్కడ కారానికి తగ్గట్టు మిర్చి పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఉప్పు, కారం అంతా ఓకే అనుకున్నాక ఈ పోపులోని ఫ్లేవర్స్ మొత్తం పప్పుకు పట్టేలా 1 నిమిషం మీడియం ఫ్లేమ్లో ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, ఫైనల్గా పప్పు ఈ మాత్రం ఉన్న చల్లారిన తర్వాత ఇంకాస్త గట్టిపడుతుంది. దాన్ని బట్టి ఇక్కడ నీళ్లు వేసుకోవాలి, ఉడికించుకోవాలి. ఫైనల్గా ఈ ఎండుమిర్చితో ముద్ద తినడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. రైస్లోకే కాదు, చపాతీ, రోటీ, పుల్కా ఇలా ఎందులోకైనా చాలా బాగుంటుంది ఈ పప్పు. ట్రై చేసి చూడండి. సరే అయితే మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.